బొమ్మాదుర్స్ 70mm పోస్టర్ కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ప్రభాస్ గారి టాప్ 5 మూవీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రభాస్ హీరోగా వచ్చిన ప్రముఖ తెలుగు సినిమా డార్లింగ్ ఏప్రిల్ 23వ తేదీ 2010వ సంవత్సరంలో విడుదలయ్యింది. రొమాంటిక్ కామెడీ డ్రామాగా సినిమా విడుదలయ్యింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర క్రియేషన్స్ పై సినిమాను విడుదల చేశారు. ఈ సినిమా 23 కోట్ల బడ్జెట్ అవ్వగా 30 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసింది. ఈ సినిమాలో ప్రభాస్ ప్రభాగా, కాజల్ అగర్వాల్ నందిగా నటించింది. ప్రభాస్ కి తండ్రిగా హనుమంతరావు గారు, శ్రద్ధాదాస్ నిషాగా, కోటా శ్రీనివాసరావు, ముఖేష్ రిషి, ఎంఎస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు మరియు నటించారు. ఈ సినిమాకి రైటర్ అయిన దర్శకుడుగా కరుణాకర్ గారు చేశారు. సినిమాకి సంగీతం వచ్చేసి జీవి ప్రకాష్ గారు చేశారు. చోటాకే నాయుడు గారు సినిమాటోగ్రఫీ చేయగా, సినిమా కథా సారాంశం వచ్చేసి ప్రభాస్ ఒక నరకదారి స్నేహపూర్వక యువకుడు. అతడికి చిన్నతనం నుండి నందిని అంటే ఎంతో ఇష్టం. నందినిని అది ఎలాగైనా పెళ్ళంగానే ఇష్టం ఉంది గాని వారు వేరుగా పోయారు. ఎందుకంటే నందిని కుటుంబం స్విట్జర్లాండ్ కు వెళ్లిపోయింది. ప్రభా పెద్దయ్యాక అతనిపై ఒక గ్యాంగ్స్టర్ కుమార్తె నిషా ప్రేమ పేరుతో ఒత్తిడి పెంచుతుంది. ఆమె ప్రేమను ప్రభా తిరస్కరిస్తాడు. ఇది అతడిని పెద్ద బలవంతపు వివాహం సమయానికి తీసుకువెళ్తుంది. ఈ సమస్య నుండి ప్రభా ఎలాగైనా బయటపడాలని తన చిన్నతనం ప్రేమ గురించి ఆ విలన్ కి చెప్తాడు. మిగతా కథలాగే ప్రభా నిజమైన ప్రేమతో గెలుస్తాడు. నందినిని తిరిగి పొందాలని ఎలాగైనా ఆ పరిస్థితిలో ఎన్నో హాస్య, ప్రేమ అండ్ డ్రామాభరిత సన్నివేశాలు ఇలానో రూపుదిద్దుకుంటాయి. ఈ సినిమాలో సంగీతం జీవి ప్రకాష్ కుమార్. సినిమాకి పాటలు ప్రేక్షకాల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా విడుదలయ్యే సమయంలో సినిమా ప్రేక్షకుల నుండి పాజిటివ్ సమీక్షలు అందుకుంది. బాక్స్ ఆఫీస్ లో బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్ గా నిలిచింది. ప్రేమ కథ, హాస్యం, కుటుంబ నేపథ్యంతో కలిసిన ఒక సరదాగా చూడదగ్గ సినిమా ఇది. ఈ సినిమాను తరువాత కన్నడ భాషలో బుల్బుల్ గా రీమేక్ చేశారు. ఇప్పుడు కొన్ని స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ లో కూడా ఈ సినిమాని చూడగలరు. వర్షం 2004లో విడుదలైన తెలుగు రొమాంటిక్ యాక్షన్ చిత్రం ఇది. దర్శకుడు శోభన్ గారు, నిర్మాత ఎంఎస్ రాజు గారు, కథా స్క్రీన్ ప్లే వీరుపోట్ల పరుచురి బ్రదర్స్. దీనికి సంగీతం మన దేవిశ్రీ ప్రసాద్ గారు ఒక మైండ్ బ్లోయింగ్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలో ప్రభాస్ గారు వెంకట్ గా, త్రిష శైలజగా నటించింది. గోపీచంద్ భద్రన్న పాత్రలో విలన్ గా నటించారు. ప్రకాష్ రాజ్, చంద్రమోహన్ తదితరులు కూడా కీలక పాత్రలో యాక్ట్ చేశారు. ఈ సినిమా కథా సారాంశం వచ్చేసి వెంకట్ మరియు శైలజ అనుకోకుండా రైల్ ట్రైన్ లో కలుసుకుంటారు. ప్రేమ పెరిగే కొద్దీ శైలజ తండ్రి రంగారావు ఆమెను భద్రనకు పెళ్లి చేసేందుకు ఒత్తిడి చేస్తాడు. వెంకట్ ఆమెను రక్షించడానికి యుద్ధం చేస్తాడు. ప్రేమ కోసం సాహసం చేస్తాడు. దేవిశ్రీ సంగీతం అందించిన ఈ చిత్రంలో పాటలు చాలా హిట్ అయ్యాయి. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, లంగా ఓని, జోలే జోలే వంటి ట్రాక్స్ ఇంకా అభిమానుల నుండి ప్రశంసలు పొందుతున్నాయి. వర్షం పెద్ద బాక్స్ ఆఫీస్ హిట్ అయింది మరియు ప్రభాస్ గారి కెరియర్ లో ఒక టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఇది ప్రభాస్ గారి తెలుగు చిత్ర పరిశ్రమలో లీడింగ్ హీరోగా నిలబెట్టింది. ఈ సినిమాకి అప్పట్లో 3 నంది పురస్కారాలు లభించాయి. 2004లో విడుదలైన ఈ సినిమా ఆ తర్వాత 2022లో 4K రిజల్యూషన్ లో రిలీజ్ చేశారు. అప్పుడు కూడా థియేటర్ల దగ్గర ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. 2013లో విడుదలైన పిచ్చి సినిమా. స్టార్ హీరో ప్రభాస్, దర్శకుడు కొరటాల శివ మొదటి సినిమా. ఈ సినిమా నిర్మాణం వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, యువి క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మించారు. ఇక ఈ సినిమాకి కథా స్క్రీన్ ప్లే కొరటాల శివ అందించాడు. సినిమాటోగ్రఫీ మాది, ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు చేశారు. ఈ సినిమా రొమాంటిక్ యాక్షన్ జోనర్ లో వెళ్ళింది. స్టార్ క్యాస్ట్ లో ప్రభాస్ జై గాను, అనుష్క శెట్టి వీణాను గాను, రిచా గంగోపాధ్యాయ మానస గాను చేసింది. సత్యరాజ్, సంపత్ రాజ్, బ్రహ్మానందం, నదియా, రఘుబాబు, సత్యం రాజేష్ తదితరులు ఈ సినిమాలో యాక్టింగ్ చేశారు. ఈ సినిమాలో స్టోరీ వచ్చేసి జై మిలాన్ లో ఒక అభిరుచిగా వ్యక్తిగా కనిపిస్తాడు. అక్కడ మానస అతడిని ప్రేమిస్తుంది. ఆమె కుటుంబం భారతదేశంలో గౌరవించిన వరసతి సంఘానికి చెందినది. జై తన శాంతిభావంతో, ప్రేమతో వారి కుటుంబ శత్రుత్వాన్ని మార్చే ప్రయాసలో ఉండగా అసలు అతడికి వారికి సంబంధించిన ఒక రహస్యం ఉందని విషయం బయటపడుతుంది. ఈ సినిమా మ్యూజిక్ వచ్చేసి దేవి ప్రసాద్ కంపోజ్ చేశాడు. ఈ చిత్రం పాటలు పాపులర్ గా ఉన్నాయి. ఇదేదో బాగుందే, మిర్చి మిర్చి, మనసా వంటి పాటలు చాలా హిట్ అయ్యాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారు 30 కోట్ల పరిధిలో నిర్మించిన ఈ సినిమా 87 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాకు మంచి సమీక్షలు వచ్చాయి మరియు ప్రేక్షకుల నుండి హృదయపూర్వకమైన స్పందన వచ్చింది. 6 నంది అవార్డులు కూడా వచ్చాయి. పండగలా దిగి వచ్చాడు పాటకు గాను ఒక ఫిలింఫేర్ అవార్డు మరియు నంది అవార్డు వచ్చింది. 2025లో విడుదలైన సినిమా ఛత్రపతి. ఈ సినిమా సెప్టెంబర్ 30, 2005లో విడుదలైంది. ఈ సినిమాను దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గారు దర్శకత్వం వహించారు.
నిర్మాత వివిఎస్ఎన్ ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రపై నిర్మించారు. సంగీతం వచ్చేసి ఎంఎం కీరవాణి గారు. ఈ సినిమాలో ప్రభాస్ గారు, శ్రేయా సరన్, భానుప్రియ, ప్రదీప్ రావత్, కోట శ్రీనివాసరావు గారు, అజయ్, షెఫీ, ఎంఎస్ నారాయణ గారు కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా కథా సారాంశం వచ్చేసి శివాజీ తన తల్లి నుండి చిన్నతనంలోనే విడిపోయి శ్రీలంక నుండి విశాఖపట్నం పోర్టుకు శనార్థిగా వస్తాడు. అక్కడ కూలీలపై, బలహీనులపై జరుగుతున్న అన్యాయాన్ని చూసి ఎదురు తిరుగుతాడు. పోర్ట్ కార్మికుల రక్షకుడిగా మారి ఛత్రపతి అనే పేరుతో ప్రజల గుండెల్లో నిలుస్తాడు. ఈ కథలో మదర్ సెంటిమెంట్, పవర్ఫుల్ యాక్షన్ ప్లస్ మాస్ ఎలివేషన్ ప్రధానానికి ఈ సినిమాకే హైలైట్. ప్రభాస్ కెరియర్లో మొదటి బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఇది. రాజమౌళి, ప్రభాస్ గారి కాంబోలో వచ్చిన టర్నింగ్ పాయింట్ మూవీ ఇదే. ఈ నేల నాది, ఈ నీరు నాది అనే డైలాగ్ ఇప్పటికీ ఐకానికే. జయహో మనేలా, అగ్ని సకాల లాంటి సీన్స్ మాస్ పిక్. ఈ సినిమాలో మ్యూజిక్ వచ్చేసి సుమమ సూర్య, గలాల గల, నాలాని వన్నీనో ఏ బావచ్చి పాటలకు ఈ సినిమాకి పెద్ద బలం. సినిమాలో పాటలు ఒక పెద్ద బ్లాక్ బస్టర్. సుమమ సూర్య, గలగల, నాలాని వన్నీనో ఏ వచ్చి బీపై వాలే పాటలు ఎంతగానో పెద్ద హిట్ అయ్యాయి. 2023లో హిందీలో ఛత్రపతిగా రీమేక్ చేశారు. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ యాక్ట్ చేశారు. కానీ ఒరిజినల్గా 2005 వర్షన్ ప్రభాస్కు కల్ట్ ఫ్యాషన్ ఫాలోయింగ్ కు తీసుకొచ్చింది. ఈ సినిమా హీరో ఎలివేషన్, మదర్ ఎమోషన్, యాక్షన్ సీక్వెన్స్, స్పోర్ట్ బ్యాక్డ్రాప్, బలహీనుల కోసం హీరో చేసే యుద్ధం ఈ సినిమాకే హైలైట్. 2017లో వచ్చిన బాహుబలి 2 ది కన్క్లూజన్. ఏప్రిల్ 28, 2017లో విడుదలైన ఈ సినిమా ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమాని తెరకెక్కించారు. సంగీతం ఎంఎం కీరవాణి గారు అందించారు. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్, సుబ్బారాజు, సుదీప్, ప్రభాకర్ సినిమాలో నటీనటులు. క్లైమాక్స్ లో ఉన్న ప్రశ్న, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? దీనికి సమాధానంగా పార్ట్ 2లో ఉంటుంది. అమరేంద్ర బాహుబలి మహిషాత్మత సామ్రాజ్యాన్ని ఎలా రూల్ చేశాడు? దేవసేనని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఇది ప్యాలెస్ కి పాలిటిక్స్ పార్క్ అవుతుంది. బల్లాల దేవ కుట్రలు, బిజిలాదేవి ప్లాన్లు కలిసి బాహుబలి పతనానికి కారణమవుతాయి. శివగామి తన మాటకి కట్టుబడే కట్టప్పకి బాహుబలిని చంపమని ఆదేశిస్తుంది. బాహుబలి సన్ మహేంద్ర బాహుబలి తన తండ్రి చంపిన రివెంజ్ తీసుకోమని మహిష్మతిని రీక్లైమ్ చేస్తాడు. ఇది లవ్, బిట్రేల్, సాక్రిఫైస్, రివెంజ్, కింగ్డమ్, పాలిటిక్స్ అని కలిసిన ఎమోషన్ పిక్. ఈ సినిమాలో హైలైట్ ఏంటంటే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని రివీల్ చేయడం. ఇండియన్ సినిమాలోనే ఒక బిగ్గెస్ట్ సస్పెన్స్ గా పే ఆఫ్ అయ్యింది. క్లైమాక్స్ వార్, మహేంద్ర బాహుబలి, గూస్ బంప్స్ పిక్, దేవసేన ఎంట్రీ, కోర్ట్ సీన్, పవర్ఫుల్ ఫెమిలియర్ స్టోల్, రూరల్, అమరేంద్ర దేవసేన లవ్ ట్రాక్ హార్ట్ టచింగ్ గా ఉంటుంది. బాహుబలిలో ఎలివేషన్ సీన్స్, రాజమౌళి మాస్ క్రాఫ్ట్, విఎఫ్ఎక్స్, ప్రొడక్షన్ డిజైన్ ఇండియన్ స్క్రీన్ ని స్టాండర్డ్ గా మార్చేశాయి. ఈ సినిమాలో మ్యూజిక్, దండాలయ్య పాట, హంసా నవవా, సాహోరే బాహుబలి ఈ సినిమాకే ఈ పాటలన్నీ పెద్ద హైలైట్. ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాస్ ఇండియన్ ఫిల్మ్ గా ఈ సినిమా నిలిచింది. ప్రభాస్ గారిని నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సూపర్ స్టార్ గా మార్చిన సినిమా ఇది. ఈ సినిమాకు ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి. నేషనల్ ఫిలిం అవార్డ్, బెస్ట్ పాపులర్ ఫిలిం ప్రొవైడింగ్ హోల్సెమ్ ఎంటర్టైన్మెంట్, ఫిలిం ఫేర్, సైమా, హైఫా, నంది అవార్డ్స్ మరియు మల్టిపుల్ విన్ లో ఎన్నో వచ్చాయి. విఎఫ్ఎక్స్, డైరెక్షన్, మ్యూజిక్, యాక్టింగ్, ప్రొడక్షన్ డిజైన్ కి హ్యూజ్ అప్రిషియేషన్ వచ్చింది. ఇది కేవలం సినిమా కాదు, ఒక ఎమోషన్, ఒక లెగసీ, ఒక సినిమాటిక్ రెవల్యూషన్. తెలుగు సినిమానే పాన్ ఇండియాగా ప్రైడ్ గా నిలబెట్టిన సినిమా ఇది. ఇక ప్రభాస్ గారి కెరియర్ లో ఇదొక బెస్ట్ మైల్ అని మనం చెప్పుకోవచ్చు. ప్రభాస్ గారి కెరియర్ లో వచ్చిన సినిమాలలో మీకు ఏ మూవీ నచ్చిందో మా కామెంట్ బాక్స్లో చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.